మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గమని అంటారు. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందట. ఈ పండుగ వెనక ఓ కథ ఉంది. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. కానీ తన అత్తకు తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదనే అహంకారం ఉండేది. అందుకే పోలీని పూజలు చేయకుండా అడ్డుకునేది. కార్తీక మాసంలో కూడా మిగిలిన కోడళ్లతో పూజలు చేయించేది. కాని పోలీకి తీరిక లేకుండా అన్ని పనులు అప్పగించేది. పోలీ మాత్రం అత్తగారు తోటికోడళ్లు నదికి వెళ్లగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది. ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే దీపారాధన చేసేది. కార్తీక అమావాస్య పూర్తయి మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చింది. ఆ రోజు కూడా అందరూ నదికి వెళ్లిపోయారు. ఆ రోజు కూడా పోలి ఎప్పటిలానే ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది. అది చూసి దేవతలంతా ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంలో వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్త తోటికోడళ్లు విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకున్నారు. కాని అందులో పోలీని చూసి తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే తాపత్రయపడ్డారు. విమానంలోని దేవతామూర్తులు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన భక్తి ఉందని చెప్పి పోలీని తీసుకువెళ్లిపోయారు. అందుకే ఆ రోజును అంటే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గమని అంటారు. అందుకే ఈ రోజు దీపం వెలిగించి పోలీ కథను చెప్పుకుని ఆమెలా స్వర్గద్వార ప్రవేశం కల్పించాలని భక్తులు ప్రార్థిస్తారు.